కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం చదువుకుందామండి. కొందరు రథములను బట్టియు కొందరు గొర్రెలను బట్టియు అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామను బట్టి అతిశయపడుదము. మన అంశము అతిశయం. అతిశయపడతమనేది దేవుని యొక్క వాక్యములో అతిశయం. ఇక్కడ కీర్తనాకారుడు మాట్లాడుతున్నటువంటి మాట, కొందరు రథముల బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదము. మనము దేవుడైనటువంటి యెహోవా నామమును బట్టి అతిశయపడాలి. ఇర్మియా గ్రంథము, మరి ఇక్కడ కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనము, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు సూర్యుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి కానీ సూర్యుడు తన సూర్యమును బట్టి కానీ అతిశయింపకూడదు. ఎవరి యందు అతిశయించాలి అంటే మనము దేవుని యందు అతిశయించాలి. జ్ఞాని నేను బాగా మాట్లాడుతున్నానే, నాకన్నా ఎవరు మాట్లాడలేరే అన్నటువంటి అతిశయము తనలో ఉండకూడదు. అందుకే యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు సూర్యుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపించు దేవుడు, మరి ఆయన యందే మనము అతిశయించవలెను. మన అతిశయము దేవుని యందే అతిశయించాలి. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి కానీ ధనాన్ని బట్టి కానీ మనకుండటువంటి ఎండి బంగారాలను బట్టి కానీ మనకుండటువంటి హోదాని బట్టి కానీ వీటిని బట్టి మనం అతిశయించితే దేవునిలో ఎంత మాత్రమో మనము ఎదిగేటువంటి వారముగా ఉండమని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టియు సూర్యుడు తన శౌర్యమును బట్టియు ధనవంతుడు తన ధనాన్ని బట్టి అతిశయింపకూడదు. భూమి మీద కృప చూపించు దేవుని యందే మీరు అతిశయింపవలెను. భూమి మీద కృప చూపించేటువంటి దేవాతి దేవుని యందే మనము అతిశయింపాలి. మరి కొందరు రథముల బట్టియు కొందరు గుర్రముల బట్టియు అతిశయింపబడతారు, మనమైతే మన దేవుని నామమందే అతిశయింపబడవలెను. పౌలు గారు కూడా, నేను నా దేవుని యందే అతిశయపడుతున్నానే కానీ ఈ లోకములో ఉండవాటి యందు నేను దేనిని బట్టి కూడా అతిశయింపబడతలేదని పౌలు గారు కూడా కొరింథీయులకు రాసిన పత్రికలో వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు, ఇర్మియా ప్రవక్త మాట్లాడుతున్నాడు. మరి మన అతిశయము ఎలా ఉండాలి? దేవునిలో మనము ప్రార్థించేటువంటి వారముగా మన అతిశయము దేవునిలో మనం ఎదిగేటప్పుడు అతిశయపడాలి. మనకుండటువంటి దానిని బట్టి మనము అతిశయపడకూడదని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తున్నది. గుర్రాలను బట్టి కానీ రథాలను బట్టి కానీ అతిశయపడకూడదు, జ్ఞానాన్ని బట్టి అతిశయపడకూడదు. ఎందుకంటే జ్ఞాని ఏమైను శాస్త్రి ఏమైను ఈ లోకపు తరకవాది ఏమైనని మరి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి ఎర్రితనముగా ఉంటుంది. ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా ఎంత ధనాన్ని సమకూర్చినా దేవునిలో మనము ఎదగలేకపోతే, దేవుని యొక్క ఆత్మను మనం పొందుకోలేకపోతే, దేవునిలో మనం అతిశయికపడకపోతే మనకుండటువంటి ధనము కావచ్చు, బంగారము కావచ్చు, జ్ఞానము కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా అది అంతా కూడా వ్యర్థమే. ఆ వ్యర్థమైనటువంటి వాటి యందు మన మనసు పెట్టకుండా, కపటముగా ప్రమాణము చేయకుండా, నిర్దోషమైన చేతులతోనూ శుద్ధమైన హృదయముతోనూ యెహోవాను ఆరాధించేటువంటి వారు ధన్యులని వాక్యం మనకి తెలియజేస్తున్నది. అందుకే ఇక్కడ మనకున్నటువంటి అతిశయము దేవునిలో అతిశయపడాలి, ప్రార్థనలో అతిశయపడాలి, పాటలు పాడుతున్నప్పుడు దేవుని ఘనపరుస్తున్నప్పుడు దేవుని మహిమపరుస్తున్నప్పుడు మన ద్వారా దేవునికి ఘనత మహిమ ప్రభావం ఇవన్నీ కూడా కలగాలి. అప్పుడు అతిశయపడాలి. మన అతిశయం అంతా కూడా దేవునిలో ఉండాలి. కానీ ఈ లోక సంబంధమైనటువంటి కానీ ఈ లోకపరమైనటువంటి ఏటి యందు కూడా మనము
అతిశయపడకూడదు. అట్టి అతిశయము దేవునికి ఇష్టమైనది కాదు కనుక దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలే మనం చేయాలి. దేవునికి ఇష్టమైనటువంటి పనులే మనం ఈ లోకములో జరిపించేటువంటి వారముగా మనము ఉండాలి. అందుకే లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. మరి మన యొక్క అతిశయం ఎలా ఉన్నది? నువ్వు నేను మనకున్నటువంటి హోదాను బట్టి అతిశయపడుతున్నామా? దేవుని నామాన్ని ఘనపరచట్లో అతిశయపడుతున్నామా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. నీ అతిశయం ఎలా ఉన్నది? మరి నీ అతిశయము దేవునిలో ఆరాధించటంలో అతిశయపడుతున్నావా? ఈ లోకమైనటువంటి ధనము, జ్ఞానము, సంపద, అనేకమైనటువంటి వాటి యందు అతిశయపడుతున్నావా? మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మరి కీర్తనాకారుడు దావీదు మాట్లాడిన మాటలు, ఇర్మీయా ప్రవక్త మాట్లాడిన మాటలు, పౌలు గారు మాట్లాడినటువంటి మాటలు, వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన అతిశయం ఎలా ఉన్నది? మనం దేవునిలో అతిశయపడుతున్నామా, మనుషుల ద్వారా అతిశయపడుతున్నామన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే దేవునికి ఇష్టమైనటువంటి బిడలుగా మనము ఉండగలుగుతాము. ఆయనకి ఇష్టమైనటువంటి వారముగా మనం ఈ లోకములో జీవించగలుగుతాము. మనం అతిశయపడేటప్పుడు మన అతిశయం అంతా కూడా ఎలా ఉండాలి అంటే దేవుని యందే. ప్రార్థన చేసేటప్పుడు, పాటలు పాడేటప్పుడు, దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనము అతిశయపడాలి. దేవా, నేను నీ సన్నిధిలో ఎదుగుతున్నాను, నీ సన్నిధిలో నేను ప్రార్థన చేయుచున్నాను, ఇట్టి కృపను నాకు ఇచ్చి ఉన్నావు కనుక నీకే ఘనత, నీకే మహిమ, నీకే చెల్లునగాకని మనం అలా అతిశయపడాలి. కానీ దేవునిలో మనము ఇలా ఉండితే నువ్వు నేను దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉంటాము. అలా చేయటకు దేవుడు తన పరిశుద్ధ ఆత్మను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.